వాజ్పేయి నగర ప్రాంత ప్రజలను ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న రైల్వే గేట్ సమస్యకు పరిష్కారంగా చేపట్టనున్న ఆర్యూబీ రోడ్ అండ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన జరిగింది. సుమారు 75 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ పనులకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు గురించి రెండు పార్టీల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. 100% రైల్వే నిధులతోని ఆర్యూబీ నిర్మాణం జరుగుతోందని ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తమ ప్రయత్నాలు రైల్వే శాఖపై చేసిన ఒత్తిడి వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు తమ నిరంతర పోరాటం కృషి ఫలితంగానే ఈ ఆర్యూబీ మంజూరైందని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. శంకుస్థాపన కార్యక్రమానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా హాజరయ్యారు. రెండు వర్గాలు భారీగా బ్యానర్లు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో డప్పుల మూతతో సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఒక దశలో జై తెలంగాణ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది. రెండు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేసేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల జోక్యం చేసుకోవడంతో పరిస్థితిని అదుపులోకి వచ్చింది. రాజేందర్ గారు అండ్ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు RPS personals to please come nearer to the stage. RPF personals are requested to come to the stage. RPF please escort the dignitaries. The plaques are now being unveiled. Congratulations to the people of Malkajgiri for the inauguration. As we all have gathered here to celebrate the day. దీని ద్వారా ఇంధనం ఆదా జరుగుతుంది, పరిసర ప్రాంతాల్లో కాలుష్యం తగ్గుతుంది, ప్రజల విలువైన సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా రైలు ఆపరేషన్ల భద్రత మరింత మెరుగుపడుతుంది. This gate being a crucial location of Hyderabad city, surrounded by residential colonies like Vajpayee Nagar, passing through this gate. Due to increase in the food and passenger traffic in the Maula Ali Sanat Nagar section, the road vehicles are facing RUB in place of this LC gate, taking into consideration the safety of road users and also LC gate being located in heart of the city. Railway sir, అందరు దయచేసి కూర్చోవాలి. Way near VVIP seat. South Central Railway extends a hearty welcome to Shri Itala Rajendra Garu. We now request Puja. I request the delegates to please maintain silence and space to the dignitaries. And MP sir, Honorable MLA and Honorable MP sir. Soon after Bhumi Puja, we'll be having unveiling of plaques. Engineering people to be ready with the plaques. Augusta Goshen, on behalf of South Central Railway, I would like to sincerely thank Chief Guest of today,
Shri Itala Rajendra Garu, Honorable MP Malkajgiri, for taking out his valuable time to grace this occasion. I also देवी और सजन, हम माननीय सांसद श्री ईटल राजेंद्र गारू का स्वागत करते हैं और उनका आभार व्यक्त करते हैं। उन्होंने अपने बहुमूल्य समय निकालकर इस महत्वपूर्ण भाजपा नगर आरयूबी और सतील तेलंगाना राज्य में कुल 42,219 राशि रखी गई है, बजट रखा गया है, जिसमें 40 अमृत स्टेशन भी शामिल हैं। लेवल क्रॉसिंग के खत्म करने के उपलक्ष्य के लिए कुल 61 आरओबी और 56 रोड अंडर, ये वाजपेयी नगर का लेवल क्रॉसिंग మీతో రోజు మాట్లాడుకుంటాం మేము. అసలు నేనేమంటున్నా అంటే రోజు మాట్లాడుకుంటాం ఏమైనా మా ఇంటికి వచ్చావు, లేకపోతే ఆయన మా ఇంటికి, నేను వాళ్ళ ఇంటికి పోయో భోజనానికి వెళ్తే అన్ని వినకపోతున్నా రాజశేఖర్. రెండోది ఏంటంటే నేను ఇద్దరం వారు ఎమ్మెల్యే 2 ఏళ్ళు అవుతుంది, నేను ఎంపీ 1.5 year అవుతుంది. ఒక్కనాడు కూడా జిల్లాలో ఒక జిల్లా అభివృద్ధి సంస్థ జరిగిందా రాజశేఖర్ సార్? జరిగిందా? ఒక్కడి కూడా జరగలేదు. నమస్కారం. జై తెలంగాణ. భారత్ మాతాకి. ఇంకా మాట్లాడారా? అయితే మా రాజశేఖర రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి మాట్లాడాడు, రైల్వేస్ మాట్లాడాడు, డిఫెన్స్ మాట్లాడాడు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంకా మాట్లాడితే ఇంకో అర్ధగంట సేపు మాట్లాడుతున్నాడు. నేను వారిని రాదు అరే రాయలకు మళ్ళీ అడుగు, నేను శాంతమ్మ ఏం కావాలో బిడ్డ అడిగినాను. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే శాంతమ్మ దగ్గర సమస్య లేకపోతే మంచుకున్నట్లు లెక్క, నా మల్కాగిరిలో మంచుకున్నట్లు లెక్క. నాకు ఇక్కడ నా కార్పొరేటరా నీ కార్పొరేటరా కాదు, నా బస్తీ నా ప్రజలు నాకు ఏం చేసింది. ఇప్పుడు నీ దగ్గర అంటే పైసలు డీజిల్ నాకు ఏం చేసింది రాజశేఖర్? ఏమి నీ బిడ్డను అని చెప్తే, నీ బిడ్డనని చెప్తే నాకు ఓటేసినా కదా. నేను ఇక్కడ లోకల్ చెప్పు, రాజశేఖర రెడ్డి గారు కూడా గెలుస్తాడు కావచ్చు అన్న అనుకున్నారు తప్ప ఓడగొట్టాలని అనుకోరు కదా. అనుకున్నారా మీరంతా? ఎగ్జాక్ట్ అందరు వేసింది కాబట్టి నాకు మతం లేదు, నాకు నా ప్రజలే హైకమాండ్. మా అమ్మ ఇస్తే రాలే ఈ పదవి, మా నాన్న ఇస్తే రాలే ఈ పదవి. మల్కాజిగిరి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళ ఇంటికి రాకపోయినా, వాళ్ళ గల్లీలో అడుగు పెట్టకపోయినా గెలిపించినటువంటి గొప్ప మహనీయులు వాళ్ళు, నా దేవుడు వాళ్ళు. అందువల్ల నేను ఎక్కడ కూడా ఎవరిని నా మీద పెట్టనీయకుండా, నేను మీకు ఒక్క రూపాయి ఈ నష్టం గుర్తుపెట్టుకోండి. నాతో మీకు లాభం ఉంటే తప్ప నష్టం ఎక్కడ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి రాజకీయాలు, జిందాబాద్ ముద్దాబాద్ ఎన్ని చూస్తూనే. తెలంగాణ ఉద్యోగంలో నేనే కదా వచ్చింది, అదంతా ఎవరు వచ్చింది ఇక్కడ? తెలంగాణ ఉద్యోగం నేనే వచ్చింది. అందుకని దయచేసి ఇక్కడ మొత్తం నేను ఇప్పుడు దాకా చెప్పినవి మా రాజశేఖరుడు ఎన్నైతే చెప్పిండో పనులన్నీ, ఆ పనులన్నిటికీ కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి ఉంటాయో నా బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం చేస్తా. రెండవది, నేను చేయమంటేనే మళ్ళీ మిగతా చేస్తే ఇప్పుడు దీంతో లాస్ట్ అంటే లాస్ట్ ఇక నాకు ఇంకా 4-5 ఉన్నాయి.
నేను నిజంగా మీరు నమ్మరు, నేను పెళ్లి కొనలేకపోయినా మా ఢిల్లీలో మంత్రి దగ్గర జనరల్గా వాళ్ళు 250, 300, 400 ఒకేసారి ఓపెన్ చేస్తారు రాజశేఖర రెడ్డి. నేనేమన్నా అంటే అది నువ్వు వచ్చే వరకు లేట్ అవుతుంది. నాకు మీ బాస్ది గుర్తుకొచ్చింది. వాళ్ళ బాస్ అంటే మా బాస్ కూడా కాదు, కేసీఆర్ గారు. అప్పుడు ఏం చెప్పినాక ఉండే శ్రీనాథ్ ఒక పద్యం ఉంటుంది. గుంటూరు పల్నాడులో శ్రీనాథుడు ఆ కరువును చూసి భయపడిపోతాడు. శంకరుని వేడుకుంటాడు, ఓ శంకరుడా, పార్వతిని దగ్గర పెట్టుకో, గంగను వదిలిపెట్టమని. శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు, టీజీఎం రైల్వే శ్రీనాథ్ గారు, గురపాలకృష్ణ గారు, ముత్యాల నాయుడు గారు ఏడీఆర్ఎం, రామారావు గారు ఏడీఆర్ఎం, శ్రీధర్ సిపిఆర్ఓ, గౌరవ కార్పొరేటర్లు శ్రావణ్ గారు, రాజ్యలక్ష్మి గారు, మీనా ఉపేందర్ రెడ్డి గారు, సునీత శేఖర్ గారు, మేకల సునీత యాదవ్ గారు, శాంతి శ్రీనివాసరెడ్డి గారు, సబితా కిషోర్ గౌడ్ గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలకు 20 నిమిషాలలో మన ప్రోగ్రాం ముగించుకోవచ్చు. దయచేసి బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. బీజేపీ వాళ్ళని కూడా కొంచెం సేపు ఏదైనా వివరణ ఉంటే అన్న చెప్తాడు కదా, మీకు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్న చెప్తాడు. మరి అన్న చెప్తాడు ఇంకో దాని చెప్తాడు. కొంచెం సేపు అవుతున్నాను. నేను చూసింది, నేను విన్నది, నేను ఏదైతే చేస్తానో చెప్తున్నాను. ఎప్పుడైనా ఫస్ట్ టైం అది కాదు కొట్టిందా చూసినావు నువ్వు. ఫస్ట్ టైం వాళ్ళు 24 గంటలు జైలు పంపబోతే నీ సంగతి చెప్తానని చెప్పి జైలు పంపించిన వాడిని. వాడు అదే ఒక మాట. వాడు ఏమన్నా తెలుసా, అరే ఈటల అంటాడు ఏందా న్యాయం పడ్డాడు. ఏం భయ రారా, గుండాలు ఎంబడి పడతా, ల్యాండ్ గ్రాబాలు ఎంబడి పడతా, దుర్మార్గులు ఎంబడి పడతా, నా పనే కదా ఉంటుంది బిడ్డ. తెలంగాణ గడ్డ మీద ఈటల అంటాడు ఎవరితో కొట్లాడే, చంద్రబాబు నాయుడుతో కొట్లాడే, రాజశేఖర్తో కొట్లాడే, నీతో కొట్లాడుతాను, ఇంటికి కొట్లాడు చెప్పి నా కొడుకంత వయసు. మొన్న చెప్పి నాకు తల్లి లాంటి వాడని. నేను తల్లి లాంటి వాళ్ళకి నేను ఎందుకంటే చెప్పు, నేను మంచిగా చూసుకోవాలి కానీ తండ్రి ఏ పాత్ర పోషించాలి, నేను మంచి పాత్ర పోషించాను. నేనేమంటున్నా, నువ్వు చెప్పినవన్నీ ఇప్పుడు నువ్వు మళ్ళీ గెలవాలి. ఇక్కడ నీ ఎజెండా ఏమున్నది, మళ్ళీ గెలవాలి ఎజెండా ఉంటుంది. కావాలంటే నువ్వు తపన పడుతున్నావు, తప్పు లేదు. చెప్పుకుంటాను అన్నీ చేసుకుంటాను, తప్పు లేదు, చేసుకో, తప్పకుండా మా ఆశీర్వాదం కూడా ఉంటుంది. కానీ నేనేమంటున్నా ప్రజలు చాలా గమ్మత్ ఉంటుంది, ఒక్కోసారి గమ్మత్ ఉంటుంది. నేనేమంటున్నా, నీకు ఏ బాధలు అయితే ఉన్నాయో, రక్షణ రంగంలో ఏ బాధలు ఉన్నాయో నాకు దరఖాస్తు. నేను నా డిబేట్స్ అని పంపిస్తే పార్లమెంట్లో అత్యధిక డిబేట్స్ నాయే ఉంటాయి. నీకు ఇంతేందుకే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, నేను ఒక మాట అంటున్నా, నువ్వు ఇక్కడ అందరు కార్పొరేటర్లు, నేను జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, నువ్వు ఉన్నావా అక్కడ? జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, అందరు ఏమైనా తెలుసా, అన్న నువ్వు కిడ ఎందుకే అన్నారు. నువ్వు పార్లమెంట్లో మాట్లాడాలి కానీ, నువ్వు అసెంబ్లీలో మాట్లాడి పెద్ద లీడర్ కానీ ఈ కార్పొరేటర్ దానికి ఎందుకు వచ్చినావు అన్నాడు. రావాలి అని చెప్పిన, రావాలి. ఎందుకు రావాలి? 48 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఈ మల్కాయి పార్లమెంట్ ప్రాంతం ఇప్పుడు 107. నేను గెలిచింది, అయ్యో నేను ఆర్థిక మంత్రి చేసిన, ఆరోగ్య మంత్రిగా చేసిన, నేను దరఖాస్తు పట్టుకొని పోయే కల్చర్ ఉంది కాబట్టి పోయి 20 నిమిషాల ఉపన్యాసం ఇచ్చింది నేను. ఓ రాజకీయాలు ఉంటాయి పోతాయి, నీ పదవి ఉంటుంది పోతుంది, మేయర్ గారు నా పదవి ఉంటుంది పోతుంది, పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం. దాని తర్వాత నువ్వు ఈ కార్పొరేటర్లు అడుగు, రాజశేఖర్ గారు
400 కోట్లు రిలీజ్ చేసింది దెబ్బకి. కాదంటావా చెప్పు నువ్వు? 400 కోట్లు ఇచ్చింది. స్టాంప్స్ అండ్ డ్యూటీ పైసలు, ఆ పైసలు ఈ పైసలు అనేది 400 కోట్లు ఇచ్చిండు. నాకు ఇప్పటికి గుర్తున్న సరూర్ నగర్లో ఒక ఆమె శ్రీవాణి అని కార్పొరేట్ ఉంటుంది, ఆకో శ్రీవాణి. ఏదో భోజనానికి పోతే భోజనం పెట్టి అన్న మాట ఏంటంటే, ఫస్ట్ టైం అన్న ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లకు ఇప్పటిదాకా ₹1 ఇయ్యలే, కానీ నేను నా లెటర్ పడింది కదా ₹2 కోట్ల వచ్చినాయి వచ్చినాక అని చెప్తున్నాను. నేనంతా బంద్ అవ్వగలవా? ఇప్పుడు వారు 2 ఏళ్ళు అవుతుంది ఎమ్మెల్యే అయ్యి. ఇక్కడ అమ్మ అయితే ఒక మాట ఏంటంటే, నువ్వు మాట్లాడింది నేను మాట్లాడలేదా? నేనేమంటున్నా, మా మిత్రుడు రాజశేఖర రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాడు, చూసిన నేను చాలా యాక్టివ్ ఉంటాడు. మరి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నప్పుడు నేను 2014లో మంత్రిని. మా మంత్రివర్గ సహచరుడు హరీష్ రావు ఆయన ఒక శిలాఫలకం వేసింది ఇక్కడ. ఏం శిలాఫలకం? ఇక్కడ ఇంతకుముందు డిఆర్ఎం గారు చెప్పినట్టుగా 50,000 వెహికల్స్ ఉంటేనే ఒక గేట్ రావాలి, ఒక బ్రిడ్జ్ రావాలి. 10 లక్షల ట్రాఫిక్ ఉంది అంటే 9.5 లక్షలు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇప్పటిదాకా బ్రిడ్జ్ కట్టలేదు. ఇట్ ఈస్ షేమ్ఫుల్. అవునా కదా అని చెప్పండి. ఎవరు వేసిండ్రు? నేను ఆర్థిక మంత్రిని అప్పుడు చెప్తున్నా. అందుకంటే నేను ఇదే ఓపిక లేకపోతే మీరు పోండి, బాగలేదు. ఎందుకంటే నేను వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను, మీకోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ చూస్తున్నాను కదా, నేనేమంటున్నా, రాజశేఖర గారు 2 మంచి విషయాలు చెప్పిండు. ఏమని? ఈ భారతదేశ చరిత్రలో 2022 గప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాలు సహకరిస్తలేవు, దానివల్ల రైల్వే ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయి, ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. నేను కొత్తగా మంత్రి అయినా, మీరు వినాలి, ఎందుకంటే రాజశేఖర్కి చెప్పిన దానికి అంటే విషయం అర్థమవుతుంది. నేను 2014లో ఆర్థిక మంత్రి అయినా. నా దగ్గర హుజరాబాద్ టు పరకాల ఒక 200 కోట్ల ప్రాజెక్ట్ తోటి ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టిన 4 లేన్ రోడ్ ప్లస్ బ్రిడ్జ్. రైల్వే డిపార్ట్మెంట్ అప్పుడు మేము 4 లేన్ బ్రిడ్జ్ నిర్మించాం. ఇది మా డ్యూటీ కాదు, కేవలం ఒక సింగిల్ లేన్ ఓవర్ బ్రిడ్జ్కి మాత్రమే పైసలు ఇస్తాం, అది కూడా పట్టాల మీదనే ఇస్తామని చెప్పినారు. నేనైనా 200 కోట్ల ప్రాజెక్టు నువ్వు ఇస్తాం 30 కోట్లు 40 కోట్లు ఇవ్వాలి, ఎందుకే ఈ దిక్కుమల్ల బుచ్చమిత్రాడు చేస్తారని చెప్పి నేను నిలబెట్టినా. కానీ కాలే 200 కోట్ల ప్రాజెక్టుకి ఆనాడు రైల్వే ఇచ్చింది కేవలం 6 కోట్లు మాత్రమే, అది కూడా పట్టాల మీదనే ఇచ్చింది. ఇవాళ గప్పుడు నేను మంత్రి ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు మా హరీష్ రావు వేసింది. ఎందుకు రాలేదు అంటే, రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఆనాడు గవర్నమెంట్ నుండి చేయాల్సిన పని ఉండే అంటే, మన డబ్బులు జమ చేయాలి, వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి, రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయాల్సి ఉండేది. ఖాళీ నోటు పంపితే వాళ్ళు వచ్చిన తప్ప, లేకపోతే గిచ్చుకున్నారు ఆడు వాళ్ళు నోటు పంపకపోతే నేను బదిలాడుకునేది ఆడు గుర్తుపెట్టుకో. రాజశేఖర్ మాట వేదిక తెచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4-5 ఉన్నాయి, ఇక్కడిక్కడనే ఉన్నాయి అన్నీ. ఈ 4-5 ఎట్లా వస్తుందా? ఒకవేళ
తెమ్మంటలో తెత్త భూమి పూజ చేస్తా, వద్దంటే ఇక వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ కన్వీనియంట్ టైంని బట్టి రైల్వే డిపార్ట్మెంట్ పెడదామంటే పెడదాం. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి నేను ఇక ఇది మాట ఇచ్చిపోతున్నా 2 సంవత్సరాలు పూర్తి చేయిస్తాను. 2 సంవత్సరాలు 18 నెలల టైం ఇచ్చిన వాళ్ళు కానీ 2 సంవత్సరాలు పూర్తి చేయించడానికి నేను చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే దయచేసి మా కాలనీ, మా ఆడబిడ్డలు వచ్చిండ్రు, మా అన్నలు వచ్చిండ్రు, నేను మీకు వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇంకా రోడ్ల సమస్యలు, డ్రైన్ల సమస్యలు ఉన్నాయో కొన్ని చేయించగలుగుతున్నాం, కొన్ని చేయించలేకపోతున్నాం. కానీ తప్పకుండా చేయించే బాధ్యత రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఎన్నైతే గుళ్ళ సమస్యలు ఉన్నాయో, బాటల సమస్యలు ఉన్నాయో, అవసరమైతే మనకేమన్నా పార్కు స్థలాలు కావచ్చు, లేకపోతే మనకు ఆట స్థలాలు కావచ్చు, అలాంటి వాటి కోసం ఎక్కడెక్కడ ఉన్నాయో గవర్నమెంట్ బిజినెస్ చేయడానికి ఉండదు. గవర్నమెంట్ బిజినెస్ చేయదు, ఎప్పుడు గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేయాలి. కాబట్టి తప్పకుండా చేస్తాం. అట్లే ఈ దీని మీద కూడా మీరు ఎట్లయితే పోయించిందో నేను కూడా ఒక కంటోన్మెంట్లో నేను కూడా మెంబర్ ఉంటా కాబట్టి అనేక మీటింగ్లు ఇప్పటికే పెట్టిన కంటోన్మెంట్. నేను ఒక మాట అన్న వాళ్ళకి తెలియదు, మిలిటరీ అనగానే ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా ఎవరిని నడవనట్టుగా మంచి పద్ధతి కాదు. ఎవరికి చెప్పిన రక్షణ మంత్రి గారికి చెప్పిన, రక్షణ మంత్రి గారికి మిలిటరీ మాకు శాపం కావద్దు, కంటోన్మెంట్ మాకు శాపం కావద్దు. కంటోన్మెంట్ చూసి గర్వపడాలి మా ప్రజలు. మా వాళ్ళకు గేట్లు బంద్ చేసుడు, మా వాళ్ళకు ఇబ్బంది పెట్టుడు, కానీ ఇదైతే మా పోలీసుల మీద తిరుగుబాటు చేసుడు, మొత్తం మీద అన్నట్టుగా చేయొద్దు. మిలిటరీ ఒక పార్ట్ మనందరం ఒక పార్ట్. కాబట్టి ఏమేమి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేయించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా నేను ఎక్కువ మాట్లాడా. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ ఇనాగరేషన్ శుభకార్యాలు ఇవన్నీ కూడా బల ప్రదర్శనలకు, పార్టీల ప్రదర్శనకు, జిందాబాద్లకు ఆస్కారం ఉండద్దు. వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళకి ఉంటాయి. కాబట్టి దయచేసి రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలకు ప్రజల మధ్యలో గొప్పగా డిబేట్ జరిగి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఎంపీ గారు ఏం చేస్తున్నారు, కార్పొరేటర్ గారు ఏం చేస్తున్నారు తెలిస్తే వాళ్ళకు పాపం వాళ్ళకింత న్యాయం జరుగుతుంది, నీ లెవెల్ నీకింత న్యాయం జరుగుతుంది, నా లెవెల్ నాకింత న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరి ఆడటమైనా కూడా ప్రజల ఆశీర్వాదం కోసం ఆడటం. కాబట్టి ఇట్లాంటి భేదపరిచయం కాకుండా, ఇట్లాంటి ఈ పోస్టింగ్లు పెట్టుకొని అవమానపరచుకోకుండా పరస్పర గౌరవం. ఇప్పటికే రాజకీయాల పట్ల విసిగిపోతున్నారు, రాజకీయ నాయకుల పట్ల ఒక రకమైన హేయభావం వస్తూ ఉన్నది. ఇప్పుడు ఇట్లాంటి సభలు కావాలంటే జనరల్ పీపుల్ రాలేకపోతారు. మనం కొట్లాడకుండా పెట్టుకుంటే, జిందాబాద్ చేసుకుంటే మనం ఎందుకు పోవాలని చెప్పి అనుకుంటారు. ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు న్యూట్రల్ పీపుల్ రావాలి. పోలీసు వాళ్ళు లేని సభలు జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిణమిస్తుంది తప్ప పోలీసు వాళ్ళు వచ్చి కంట్రోల్ చేసే పరిస్థితి మనకు మ్యాచ్యూరిటీ లెవెల్స్ లేనట్టు లెక్క అవుతుంది. లెక్క అవుతుంది. ఎప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్లెక్సీలు, ఈ కథలు నమ్మటం కాదు. పనిచేసేటోని గుండెల్లో పెట్టుకుంటారు, మనుషులు గుండెల్లో పెట్టుకుంటారు. అందుకని నేను డబ్బులు నమ్ముకున్నాను కాదు, నేను ధర్మం నమ్ముకున్నాను, కష్టం నమ్ముకున్నాను, శ్రమను నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకున్నాను అని చెప్పి మనం చేస్తూ నమస్కారం. జై తెలంగాణ, భారత్ మాతాకి ఉంది. అది కూడా బొల్లారం బజార్ 1993 1993లో శాంక్షన్ అయింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా అయింది. ఇవాళ ఇప్పుడు ఎక్కడున్నాయి 2026, అంటే 26 + 7 33 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా కాలేదు. ఇవాళ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడనే మొన్న చెప్పిన, మళ్ళీ చెప్పిపోతున్నా, ఎంఎంటీఎస్ అని రైల్వే లైన్ ఉన్నది. ఎంఎంటీఎస్ రైల్వే లైన్, దాని కాస్ట్ వచ్చేసి 1043 కోట్ల రూపాయలు. దానికి కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని 400 కోట్ల రూపాయలు. నేను కూడా మంత్రినే, కానీ 4 పైసలు కూడా మేము ఇవ్వకపోతే రైల్వే డిపార్ట్మెంటే 1049 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. దట్ ఈజ్ రాజశేఖర్ రెడ్డి. తెలుసుకో రాజశేఖర్ రెడ్డి, నేను ఒక నిమిషం ఉండే, నేను కూడా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి, నేను కూడా పనిచేసిన కదా. నేను నీ పార్టీలో ఉన్నా కదా, నేను నీ పార్టీలో ఉంటే నేనే మంత్రి అయితే 2 సార్లు. మరి ఇదే నేను ఎందుకంటున్నా అంటే
మీకు తెలియదు. అంటే నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన వాడు నేను చెప్పాలి. నేను స్వయంగా ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాసిన, ఈ దేశ ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాసిన, దేశంలో ఉన్నటువంటి రైల్వే మంత్రి గారికి 4 సార్లు మీటింగ్ పెట్టిన. నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్, ఫర్ ఎంటైర్ కంట్రీ కోసం పెట్టిన. నేను వీళ్ళతో కూడా మీటింగ్ పెట్టిన, ఇక్కడ ఆ రైల్వే అధికారులతో మీటింగ్ పెట్టిన. ఏంటిది ఆ మీటింగ్ అంటే, ఒకప్పుడు రైలు తక్కువ వచ్చేది, ఎప్పుడో ఒక రైలు వచ్చేది, రైలు స్పీడ్ కూడా తక్కువ ఉండేది. ఇవాళ 120-130 కిలోమీటర్ల స్పీడ్ ఉన్నాయి రైలు కూడా కంటి రెప్ప పాటు గ్యాప్ లేకుండా వస్తూ ఉన్నాయి. మోడీ గారు, మీరు పట్టణాలలో, నా లెటర్ ఉంటుంది రాజశేఖర్ గారు పంపిస్తా, ఉండాలి రైల్వే లైన్ల మీదకి ఓ బర్రెనో గొర్రెనో రాకుండా ఉండాలంటే ఎంత వీలైతే అంత అండర్ బ్రిడ్జ్ల కోసం మీరు పర్మిషన్, గేట్ ఉన్న కాడ మాత్రమే ఆర్ఓబి, గేట్ ఉన్న కాడ మాత్రమే ఆర్యూబి తప్ప అంతకుముందు ఆర్యూబి వచ్చేది కాదు, మనకు ఆర్ఓబిలు వచ్చేది కాదు. కానీ ఫస్ట్ టైం గేట్లు లేకపోయినప్పటికి కూడా ఇలా హైదరాబాద్ నగరంలో అది 6 మీటర్ల ఎత్తు లేకపోవచ్చు, 4 మీటర్లే ఉండొచ్చు. మనిషి దాటడానికి, పశువులు దాటడానికి, సైకిల్ మోటార్లు దాటడానికి ఇవ్వమని చెప్పి కోరితే వారు వెంటనే స్పందించారు. అవును, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడైతే అటుపక్క ఇటుపక్క ఎత్తుండి మనం మనుషులు దాటలేకపోతామో, ఎత్తుంటాయి అప్పుడప్పుడు అటుపక్క ఇటుపక్క ఎత్తుంటాయి, రైలు కిందకి వెళ్ళిపోతుంటాయి. మీరు కాస్ట్ కోసం చూడకండి మోడీ గారు, కాస్ట్ కోసం ఆలోచించద్దు, ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఎన్నైతే అన్ని ఆ ఫూట్ ఆర్బిట్ చేసి ఏమని చెప్పి ఒక లెటర్ రాసి అవి అవుతున్నాయి. ఇప్పుడు మీ షెడ్యూల్ కూడా నాకు తెలిసి అది గేట్ ఉన్నది కాదనుకుంటా, గేటు లేని కాడ వచ్చినటువంటి ఆర్యూబి వాళ్ళు, నేను ఒకరు వస్తే షాప్లో వచ్చి, అయ్యా ఏం చేస్తాం మేమంతా బతకచ్చిన వాళ్ళం, నేను తిరిగితే బతకచ్చిన వాళ్ళం, ఈ గేట్ ఉన్నప్పుడు మా షాపులు బాగా నడిచినాయి, ఈ గేట్ ఆగిపోయింది, మా బతుక ఆగిపోయింది అంటే, మేము అటు నుంచి అంత తిరిగితే ఎత్తున్నది, మాకు 4 లేళ్ళు అవసరం లేదు, మాకు చిన్నదైన పడేదని చెప్తే వాళ్ళు ఒప్పుకొని కడుతున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, రాజశేఖర్ గారు ఎట్లయితే ఉన్నారో నాకు ప్రచారం లేకపోవచ్చు కానీ విషయ పరిజ్ఞానం అది ఉంటుంది కదా, ఇవాళ నేను అంటున్నా, హైదరాబాద్ నగరంలో నాట్ ఓన్లీ మల్కాగిరి అసెంబ్లీ సెగ్మెంట్ కావచ్చు, సో నాకంటే ఎక్కువ మీకు ఇక్కడ అనుభవిస్తుంది కాబట్టి, ఒక డ్రైనేజ్ పని చేయడానికి, ఒక సిమెంట్ రోడ్ వేయడానికి ఎంత కష్టమవుతుందో మీరు చూస్తున్నారు. నేను పోయినా స్వయంగా పోయి, ఇప్పుడు వారు చెప్పిండ్రు ల్యాండ్ అక్వేషన్ పాత బ్రిడ్జిలకు రూపాయి ఇయ్యనంటే 22 2020 నుంచి ఈ రూల్ వచ్చింది కదా, అంతకంటే ముందు వచ్చేవాడికి ఇయ్యాలంటే ఇదేం ఆలోచిస్తావు సార్ అని చెప్పి నేను స్వయంగా వాళ్ళ మామగారి కాన్ఫరెన్స్లో నేను స్వయంగా ఆ ల్యాండ్ అక్వేషన్ కూడా 70 లక్షల రూపాయలు మొన్ననే జమ చేయించిన. బ్రిడ్జ్ కావాలి, 17 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 9 ఏళ్ళు అవుతుంది ఆ బ్రిడ్జ్ వాడకం లేదు. మొన్న 70 లక్షల రూపాయలు నేనే జమ చేసి ఆ బ్రిడ్జ్ పని చేయించే ప్రయత్నం చేస్తున్నాను. నాదేముంటుంది, నాది ఇంకొక మాట చెప్తున్నా రాజశేఖర్ నీకు, అంటే ప్రజల మీద కాబట్టి చెప్పాలి. నేను రైల్వే డిపార్ట్మెంట్ పోయి, అయ్యా ఈ భూములన్నీ కూడా ఒకనాడు తెలంగాణ ప్రభుత్వం మీకు అక్వైర్ చేసి ఇవ్వచ్చు, లేకపోతే లీజ్కి ఇవ్వచ్చు, ఏమని ఇవ్వచ్చు, కానీ ఈ డిపార్ట్మెంట్ ప్రజలకు సౌకర్యం కలిగించడం కోసం ఉండాలి తప్ప ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి రావద్దు అని చెప్పి నాకు తెలిసి మరి వీరి కాన్స్టిట్యూన్సీ ఇక్కడ ఉంటుంది మౌలాల దగ్గర ఒక రోడ్డు, నేనే స్వయంగా రోడ్డు కోసం ప్రతిపాదన పెట్టినా, ఈ రోడ్ వేయాలి ఇక్కడ అని. నేనే ఐడిపిఎల్ మీ కిందికి రాదు, కుత్బులాపూర్కి వస్తే కావచ్చు, ఐడిపిఎల్ కంపెనీకి సంబంధించిన భూమిలో కూడా ఒక రోడ్ వేయించడానికి నేను ప్రతిపాదన పెట్టినా. అంటే ఎక్కడ కూడా అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా తాత జాగీర్ కాదు, జాగీర్ ప్రజలని మాత్రమే. నేను తెలంగాణలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులైనా కేంద్ర ప్రభుత్వ ఆస్తులైనా తెలంగాణ ప్రజల సౌకర్యం కోసం ఉండే తప్ప తెలంగాణ ప్రజలు వేధించడానికి లేవు. ఇది నా కాన్సెప్ట్. నా పార్లమెంట్ డిబేట్స్ చూడనట్టు నేను ఈ మిలిటరీ దాని మీద మాట్లాడినాను, నేను పార్లమెంట్లో మిలిటరీ దాని మీద నేను మాట్లాడిన పార్లమెంట్లో, రైల్వేస్ మీద కూడా మాట్లాడినాను పార్లమెంట్లో, నా గవర్నమెంట్ అని చూడలే, ప్రజలకు సౌకర్యాలు కలగాలనేటువంటి కాన్సెప్ట్తో మాట్లాడినాను.
ఇక్కడ మల్లికార్జున ఉన్నాడు, నువ్వు గుర్తు చేసినావు. నేను పోయినప్పుడల్లా కూడా చెప్తా, 99 ఏళ్ళు లీజ్ అయిపోయింది, ఏం చేయాలంటే ఇచ్చిపడేయమని చెప్పాను నేను. ఈ భూములు పేదలకే ఇచ్చిపడేయి, నీ తాత జాగిరి కాదు. ఉన్నోళ్ళకు ఒక న్యాయం, లేని వాళ్ళకు ఒక న్యాయం ఉండొద్దని చెప్పి నేను రిజల్యూషన్ పాస్ చేసిన. ఎప్పుడైనా మల్లికార్జున ఫోన్ చేయి అడుగు. నేను నా గవర్నమెంట్లో నేను ఎంపీ గవర్నమెంట్ అంటే ఎట్లుంటుందంటే చాలా బాధ అవుతుంది. రాజశేఖర్ నేను ఇప్పుడు ఎవరితో పంచాయతీ పెట్టుకొని నేను ఇప్పుడు కూడా నీతో కూడా పంచాయతీ పెట్టుకొని నేను ఇది ఇక్కడ నీకు ఒక్కటి గుర్తున్నా, నువ్వు ప్రతిపక్ష పార్టీలో ఉండి నేను ప్రతిపక్ష పార్టీ ఉండి మనకెందుకు గొడవలు హీలలు ఆధిపత్యాలు అవసరమా? అస్సలు అవసరం లేదు. నేను ఇటు నా మీద ఎప్పుడైనా అడుగు, నేను సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్టులు పెట్టాను, నేను సోషల్ మీడియా చూడను కూడా చూడను. నా మీద ఎన్ని పెట్టిలో ఒకసారి చూడు. ఫస్ట్ టైం 25 సంవత్సరాల చెప్తారో ఈటల రాజేంద్ర మీద ఎన్ని సోషల్ మీడియా పెట్టినా చూడండి. నువ్వే చెప్తివి, గవాన్ని కొట్టినావు, చెంప చెల్లు అనిపించినావు. చెంప చెల్లు అనిపించింది ఎంపీ. చెంప చెల్లు అనిపించినోడు ఒక గుండా కాదు, చెంప చెల్లు అనిపించినోడు ఒక కార్యకర్త కాదు, చెంప చెల్లు అనిపించిన ఒక ఈటల రాజేంద్ర ఒక ఎంపీ. నేను నీకు ఒక మాట గుర్తు చేస్తున్నా, ఇప్పుడు నన్ను ఎప్పుడైనా అప్రిషియేట్ చేయడానికి చెప్తున్నాను. నేషనల్ మీడియా ఫోన్ చేసింది నాకు, నువ్వు కొట్టినావాడు కదా. ఎస్ కొట్టినా. ఎందుకు కొట్టినావు? ఈ కోర్టులు మా వాళ్ళకు న్యాయం చేయనప్పుడు, పోలీసులు మా వాళ్ళకు రక్షణ ఇవ్వనప్పుడు, ఈ అధికారులు మా వాళ్ళను కాపాడినప్పుడు, నేను ఎంపీని కాబట్టి, నేను ఓట్లు వేసుకొని గెలిచిన ఎంపీని కాబట్టి, వాళ్ళ కాలుకు మెలుగుతో పనితో పీకే కర్తవ్యం నా మీద ఉంది కాబట్టి వాళ్ళ కోసం కొట్టినా. నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులైన ఎంపీ ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మా కార్పొరేటర్లందరికీ, మరియు మనకు ఒక బ్రిడ్జ్ ఇవ్వడము, ఒక ఔటర్ రింగ్ రోడ్ లాంటి ఒకటి ఏఓసి అడిషనల్ రోడ్. ఎప్పుడు కూడా ఆర్మీ వాళ్ళు ప్రతి సందర్భంలో మన రోడ్లను మూసేసి మనకు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు అందరు కూడా గమనిస్తుంటారు కదా. దానికి ఒక అడిషనల్ రోడ్ని కూడా 100 ఫీట్ల రోడ్ని ఇవాళ డిఫెన్స్ అధికారులతోటి మాట్లాడి ఇస్తున్నారు. కాబట్టి జరిగే చరిత్ర చెప్తున్నామన్నా, జరిగే చరిత్ర మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఇదే కాకుండా ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఇవాళ 3 సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఒక చిన్న వెంటనే ఒక 3 వీలర్స్కి 2 వీలర్స్కి సరిపోయేంత వాళ్ళు మనకి ఇవ్వడం కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ మీరు ఈ రైల్వేకి సంబంధించి ఒక చిన్న ఇష్యూ మీరు గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. అది నాకు చెప్పేది రైల్వే బోర్డు ఇక్కడ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రైల్వే బ్రిడ్జిలకు ఫండింగ్ ఏ విధంగా వస్తుంది, ఫండింగ్ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫిబ్రవరి 22, 2022లో రైల్వే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత సెప్టెంబర్ 22లో, మళ్ళీ తర్వాత ఫిబ్రవరి 23లో ఒక రైల్వే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంది అంటే పెడితే టోటల్గా మేమన్నా పెడతాము, రైల్వే తరఫు నుంచి, రైల్వే బోర్డు తరఫు నుంచి, రైల్వే డబ్బుల నుంచి, లేదంటే స్టేట్ గవర్నమెంట్ అన్న మొత్తం పెట్టుకోవాలి. ఎందుకంటే సగం పెట్టడం మూలాన చాలా ఇంతకుముందు పోయిన మీటింగ్లో కూడా రాజేంద్రన్న చెప్పిండు, మనకు మేడ్చల్లో 2 ప్రాజెక్టులు, ఒకటి గుండ్లపోచంపల్లిలో, ఒకటి గిర్మాపూర్ దగ్గర కూడా ఆగిపోయిన సందర్భాలు మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు పెట్టు నేను పెట్టు అని నీ ఫండ్ లేదు నా ఫండ్ లేదు అనుకుంటా మనం ఆగిపోతున్నాం. కాబట్టి రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రైల్వేకి ఇప్పుడు ఇంతకుముందు మన డిఆర్ఎం గారు ఏమని చెప్పిండ్రు, ఇక్కడ అత్యధిక రద్దీ ఉన్న స్టేషన్ ఇది, అంటే వాళ్ళకు అవసరం. ఎందుకు ఇక్కడ ఈ గేట్ వల్ల వాళ్ళకి సిగ్నలింగ్ వ్యవస్థ కానీ, ట్రాకింగ్ వ్యవస్థ కానీ, యాక్సిడెంట్ల రూపంలో అనేక కోట్ల రూపాయలు వాళ్ళకు లాస్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి మేము చేస్తామన్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పెట్టేటి కూడా మీకు చెప్తా, ఆలుగడ్డ బావి చిలకలు కూడా దగ్గర
20 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైల్వే బోర్డుకి సబ్మిట్ చేసి అక్కడ ప్రాజెక్ట్ కూడా నిర్మించుకుంటున్నాం. అంతేందుకు మన దగ్గర రామకృష్ణాపురం రైల్వే రూట్ ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చి ఇక్కడ మాకు ఇబ్బంది ఉంటుంది, మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టాలనుకున్నప్పుడు ఆయన కూడా 210 కోట్లతోటి రైల్వే మీదనే ఆయన ఒక అడిషనల్ బ్రిడ్జ్ని కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా దాని ఎదురుగానే మనకు ఒక ఆర్యూబీ చిన్న వెంట ఉంటుంది, దాన్ని కూడా వెడల్పు చేయడానికి 40 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకు సమర్పిస్తుంది, ఎవరికి రైల్వే వాళ్ళకి ఇస్తుంది. సో షేర్లింగంపల్లిలో కూడా మొన్ననే వీళ్ళు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో డబ్బులని రైల్వే బోర్డుకి ఇచ్చేసి, అంటే ఎవరు అవసరం వాళ్ళది, రైల్వేకి అవసరం ఉన్న దగ్గర రైల్వే ఖర్చు పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ అవసరం ఉన్న దగ్గర స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అంటే ఇక్కడ ఎవరు పైసలు మనం స్టేట్ గవర్నమెంట్ పెడుతుందని సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుందని ఇది నాది నీది అనడం లేదు. మనం తెలంగాణ నుంచి మనం ట్యాక్సులు కడతలేమా? ఇవాళ 4% జనాభా ఉన్న తెలంగాణ 7% జీడిపికి మన తెలంగాణ దేశ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుందంటే ఇవాళ మన మిత్రులకు ఇక్కడికి వచ్చిన కాలనీ పెద్దలు కావచ్చు, పార్టీల నుంచి వచ్చిన వివిధ పార్టీల నుంచి వచ్చిన పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరికి అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇది ఎన్నో ఏళ్ళ, ఇంతకుముందు రాజేంద్రన్న చెప్పినట్టు ఎన్నో ఏళ్ళ కళ మల్కాజ్గిరికి. ఇంతకుముందు ఒకసారి 2014లో ఎప్పుడో శిలాపలకం వేసిండ్రు, అప్పుడు రాజేంద్రన్న కూడా మన గవర్నమెంట్లోనే ఉండే, మరి అప్పుడు మంత్రిగా కూడా ఉండే రాజేంద్రన్న, మరి ఎందుకో అప్పుడు అది కాలేకపోయింది. దాన్ని అట్లనే పెండింగ్ పెట్టుకొని మనము ఉండాల్సిన ప్రాబ్లం ఇప్పటిదాకా కూడా మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా దానికి ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే వాజ్పేయి నగర్ ఆర్యూబీ ముఖ్యంగా ఇక్కడ 2 లేన్లు 9 మీటర్ల వెడల్పుతోటి 120 మీటర్ల పొడవుతోటి ఈ యొక్క రైల్వే వంతెనని మనం నిర్మించుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా 74.5 కోట్ల రూపాయలు ఇవాళ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇక్కడ రైల్వే అధికారులు కూడా నాకు తెలిసి నాకు R&B వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే R&B అధికారులు కూడా చాలా సమన్వయం చేసుకుంటూ రైల్వే అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళిన సందర్భంగా ఉంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నా ఈ యొక్క మాట అంటే 130 ఇండ్లు పోయే పరిస్థితి ఈ బ్రిడ్జ్ వల్ల ఉంటుండే, దాన్ని కేవలం 8 ఇండ్లకు తీసుకురావడానికి R&B రైల్వే అధికారులు దీనికి పాటుపడ్డారు. రైల్వే వాళ్ళని రిక్వెస్ట్ చేసి రైల్వే ల్యాండ్లకి ఈ యొక్క అలైన్మెంట్ చేంజ్ చేసుకొని మనం గ్రేడియంట్లని కూడా మనం 1:20 పెట్టుకున్న కారణంగా ఇలా విడుతు అంటే పొడవు దీన్ని తక్కువ చేసుకొని ముందుకు తీసుకుపోయిన సందర్భం. దీంట్లో ప్రతి ఒక్క ఈఎన్సి R&Bకి సంబంధించి అదేవిధంగా డిఆర్ఎంలు రైల్వే ఇంజనీర్లు కూడా అహర్నిశలు ఇలా శ్రమించిందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇంకొకటి సఫిల్ కూడా ఇదొక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడున్న పెద్దలు, అప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, సఫిల్ కూడా రైల్వే మూసేయండి, మాకు అవసరం లేదు, ఎందుకంటే ఉత్తమ్ నగర్లో మాకు బ్రిడ్జ్ వస్తున్నా చెప్తున్న సందర్భం కూడా ఉండే. ఇవాళ ఇది 12 కోట్లతోటి రైల్వే వాళ్ళు ఇస్తున్నారంటే మనం ఎంత ప్రెషర్ పెడుతున్నామో మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పొద్దున్న లేస్తే చాణక్యపురి అన్నది చాణక్యపురి మధ్యలో మళ్ళీ బలరాం నగర్, దేవీ నగర్ వీళ్ళ మధ్యలో పొద్దున్న లేస్తే అక్కడ కొట్లాడుకునే అవకాశం. ఎందుకంటే ఉత్తమ్ నగర్ పోవాలంటే ఈ చాణక్య నగర్ మీదికేంచే పోవాల్సిన సందర్భం మనందరికీ తెలుసు. అక్కడ వాళ్ళు బ్యారికేడ్లు పెట్టడము, పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, అక్కడ యాక్సిడెంట్లు జరగడం. ఎందుకంటే ఆ కాలనీ రోడ్లన్నీ కూడా చిన్నగా ఉంటాయి. మళ్ళీ వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసుకున్నందుకు మనకు 12 కోట్లతోటి